హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు గొల్లెం సప్పుడు యువర్స్ టీవీ. మనతో పాటు రాయమల్ గారు ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారిపై సుప్రీం కోర్ట్ అనేది కొన్ని మాటలు అనేది చెప్పింది. దాని గురించి మాట్లాడదాం. నమస్తే రాయమల్ గారు. నమస్తే మిత్రమా. చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా రాంగా? ఏ విషయంలో? కవిత విషయం పైన. కరెక్టే కదా. ఎట్లా? ఇప్పుడు బీజేపీ అనుమతి లేదైతే కవితక్క బయటకు వచ్చే ముచ్చటైతే లేదు. ఎందుకు లేదు? లేదు మరి వాళ్ళ రిలేషన్ అట్లా ఉన్నది. మరి కేసీఆర్ సార్ కు బీజేపీకి అట్లా సఖ్యత ఉన్నది. నిన్న బండి సంజయ్ అన్న కూడా ఏం చెప్పారు, అసలు మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ సార్ పోయి కలవలేదు అని చెప్పేసి ఇల్లే అంటారు. ఏంది ఒక పిఎం అన్న వాల్యూయే లేదని చెప్తారు. అది పైకంటాము ఒకసారి అట్లా ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా మాట్లాడతారు. నీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా మాట్లాడతారు. అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్ కి దీనికి ఏం సంబంధం? మోడీ ఎవడు బోడీ ఎవడు అన్నందుకే ఈ కథలన్నీ అయినాయి. అప్పుడు అట్లా ఉన్నారు కాబట్టి, అంటే ప్రధానమంత్రితో గాని నేనెందుకు గెలవాలని ఈ ఏదైతే ఈ అహంకార పూరిత ధోరణి ఉన్నదో దాని గురించి కేసు కాదనమాట ఇది. అన్నొత్తాయిగా ఇది మరి నువ్వు మోడీ బోడీ అని చెప్పేసి అన్నందుకే. ఇప్పుడు కేంద్రంలో సెంట్రల్ లో ఉండేది ఎవరు మిత్రమా? మోడీ సర్కార్, పెద్ద సర్కార్. ఓన్లీ సింగిల్ సర్కార్ కాదు, అంత కొలైజన్. అవునా? ముందున్న ఏదేమన్నా కానీ నువ్వు నన్ను కేరీ అయినప్పుడు నీ మెడల్ ఎట్లా ఉంచాలో మాకు తెలుసు. ఎట్లా తెలుసు? వచ్చినాం కదా, ఇప్పుడు వచ్చినావు కదా మంచిగా బాంచంతో అనుకుంటా రాలేదు. లిక్కర్ కేసు మీద ఏదైనా కానీ ఇప్పుడు నేను కడిగిన ముత్యం లెక్క రాలేదని చెప్తున్నా కదా. మళ్ళీ నువ్వు అట్లా అంటున్నావు. కడిగిన ముత్యం లెక్క కాదు, బెయిల్ మీద వచ్చింది. ఆమె బెయిల్ లో వచ్చిందా లేదా? అది మోడీ సపోర్ట్ తోటి వచ్చింది. రేవంత్ రెడ్డి రాదు, ఆడికే జైలుకి పోతుంది. ఏంది ఇన్ని సంవత్సరాలు ఆడిన రేవంత్ రెడ్డి సర్కారు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి అన్న కూడా రిలీజ్ అయినప్పుడు ఏం చెప్పిండు? మోడీ తోటి బీఆర్ఎస్ కు ఒప్పందం కుదిరింది. ఇప్పుడు రాబోయే ఓట్లన్నీ మోడీకే తర్జుమా అవుతాయి, ఆ బీజేపీకి ఓట్లు మార్చుకుంటారని చెప్పి ఒప్పందం కుదిరింది. కాబట్టి కవిత బీఆర్ఎస్ బీజేపీ అవుతుంది అంటావా? అవుతుంది, ఇండైరెక్ట్ గా అవుతుంది, గుడ్పుటం అవుతుంది. ఇండైరెక్ట్ అంటే కొలిజన్ లో అవుతుందా? అవుతారు. ఇక ఇప్పుడు అక్కడ చంద్రబాబు జనసేన ఎట్లయింది? ఇక్కడ పొత్తుంటదా? పొత్తుంటది. ఇప్పుడు మరి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అంటే, ఇప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరు? కాంగ్రెస్ ను ఢీ కొట్టాలంటే ఇంకొక సపోర్ట్ కావాలంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి బీజేపీ రావాలని అంటే, కాంగ్రెస్ ను తొక్కాలని అంటే మనము ఖచ్చితంగా కేసీఆర్ సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అది మోడీకి ప్లస్, కేసీఆర్ కూడా ప్లస్. కేసీఆర్ ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ గా ఏర్పడ్డదో, సోనియా గాంధీ ఇచ్చిందని అన్నారో, దాని తర్వాత కేసీఆర్ ఆమె ముఖం చూసినే పని చేసింది. కేసీఆర్ ఆమె దగ్గర పోయి మళ్ళీ దండం పెట్టిన చూద్దాం, సోనియా మాత్రం దగ్గర తీసే పరిస్థితి లేదు. అది రేవంత్ రెడ్డి ఉండగా బీఆర్ఎస్ ని మొత్తం కాంగ్రెస్ లో కలుపుతా అన్న మాట ఎడిపోయింది. కలపడు కాంగ్రెస్ అప్పుడు అన్నాడు, ఆ మాట తప్పింది కాబట్టి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు వ్యతిరేకత బాగా వచ్చింది. సారీ, బీఆర్ఎస్ అంటున్నాం మనం, టీఆర్ఎస్ ముచ్చట మాట్లాడుకుంటాం. అట్లా బాగా కాంగ్రెస్ కి అగెనిస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇద్దరికి చిలికలు బాగా రెవలైపోయి, నీళ్ళని ముఖ్యమంత్రి నేను ఇంకొన్ని తయారు చేస్తా అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని అప్పుడు రేవంత్ రెడ్డి లాంటి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లకైతే కేసీఆర్ పోయే పరిస్థితి లేదు, కేటీఆర్ అని కవిత గాని. ఎందుకంటే కాంగ్రెస్ అన్నని మాటలు ఇటలీ రాని అని రకరకాల మాటలు అన్నది కాంగ్రెస్ వాళ్ళని అన్నట్టుగా అవన్నీ. మరి అట్లాంటి ఇప్పుడు మరి ఏంది, మన ఈటల రాజేందర్ మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకునికి సిగ్గు ఉండదు, శ్మశానం ముందు ముగ్గు ఉండదు. ఈ రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అంటే ఇప్పుడున్న పార్టీ రేపు ఉండకపోవచ్చు, రేపున్న పార్టీ ఎల్లుండి క్లిక్ కావచ్చు. అసలు పనికే రాదని ఇప్పుడు నువ్వు ఒక క్లారిటీ. నాకు డౌట్, కోర్టు ఇచ్చిన బెయిల్ ని బీజేపీ ఏ విధంగా సపోర్ట్ చేసిందని అనుకోవచ్చు? ఎట్లని అనుకుంటాం మేము? గుడ్డ కలిసి ముఖం మీద ఎత్తాం, తుడుచుకోవాలి. నువ్వు ఎట్లా తుడుచుకుంటావు అనేది మాకు సంబంధం ఏమున్నది? మేము అంటాం బరాబర్ అంటాం. నాకు వచ్చిన ఐడియా, నేను రాజకీయంగా ఎనాలిసిస్ చేసింది అది. కవితక్కకు బెయిల్ రానికి కారణం మోడీ అని గంటాపదంగా నేను చెప్తా. అది అవునా కాదని అంటే నువ్వు నా మీద కోర్టులో కేసు వేసుకో, చెప్తున్నా అబ్బాయి. ఇక దిగనీకి నీ చెప్పులు అరగాలి ముచ్చట, దాని సంగతి తర్వాత నేను నా అభిప్రాయం నేను చెప్తాను. నేను కాదు రేవంత్ రెడ్డి. అరే నువ్వు నన్ను అంటున్నావు, నిన్ను ఇదే దమ్ముతైనా ఉంటే రేవంత్ రెడ్డిని సవాలే. రేవంత్ రెడ్డి అన్న మాట రేవంత్ రెడ్డి అన్న ఖుద్దు ఆయన నోటితోటి చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి కుమ్మక్కైంది కాబట్టి, వాళ్ళతోటి కుదిరింది కాబట్టి, వాళ్ళకు సఖ్యత కమిట్ వర్కౌట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి తర్జుమా అవుతాయి. అందుకనే కవితను డీల్ మీద బయటకు తీసుకొచ్చిలా అన్నారు. ఇంకొక ముచ్చట, బీజేపీకి ఒకవేళ చెప్తున్నా, అమిత్ షా సార్ కేటీఆర్ ను గట్టిగానే వేసుకున్నాడట. తెలుసా నీకు ముచ్చట?
గట్టిగా వేసుకున్నాడు. నిన్ను ఎవరు రమ్మన్నాడు 2 రోజుల ముంగట, నిన్ను ఎవరు రమ్మన్నాడు, పటాకులు ఎవరు తెమ్మన్నాడు, శాల్వాలు ఎవడు కప్పన్నాడు, నువ్వు ఢిల్లీకి వచ్చి అడావుడు చేసి ఎక్కడిది తీర్పే రాదు. విన్నావా? ఏదో చెవులో విన్నాడా ఏదో పక్కన కూర్చొని వాళ్ళిద్దరు నేను మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదా మిత్రమా, తీర్పు రాకముందు కేటీఆర్ నాకు 2 రోజుల ముందు హరీష్ రావుకి ఎట్లా తెలిసింది ముచ్చట? నమ్మకం. మరి ఇంత ముందు 2-3 సార్లు పటాకులు పట్టుకొని జనాలను పట్టుకొని ఎందుకు పోలేదు ఢిల్లీ? ఇంతకు ముందు ఎవరికి రాలే కదా ఈ కేసు మీద బెయిల్. లాస్ట్ టైం ఆయనకు వచ్చింది కాబట్టి ఎట్లా వస్తుంది? మరి మధ్యలో కూడా ఇప్పుడు పోయినసారి 7వ తారీఖు పడ్డ కేసు కూడా వాయిదా పడ్డది కదా. మరి వాయిదా పడ్డది అంతే. అవును, వాయిదా పడుతుందని అనుకోవచ్చు కదా. పటాకులు జనాలను మంది మార్పులని ముందుగానే ఎందుకు ప్రీ ప్లాన్ గా తీర్పు రాకముందే పట్టుకోమేనా అంటే ఇన్ని రోజులు నీకు మోడీ సపోర్ట్ ఈ రోజన్నా అవుతుంది. జస్ట్ ఒక్క సెన్స్ ఆలోచన చెయ్యి, ఒక్కటే ఆలోచించు. తీర్పు రాకముందే నువ్వు పోయి ఆడున్నావు అంటే నీకు ముందుగానే బెయిల్ వస్తుందని తెలుసు కదా, కన్ఫర్మ్ అయిపోయినావు కదా. ఇంకా జడ్జి నీకు ఫైనల్ చెప్పనే లేదు. ఎట్లా వచ్చినావు చెప్పు. మరి 2 రోజుల ముందు ఆడ తిష్టి ఎట్లా వేసినావు, బాంబులు ఎట్లా పట్టుకపోయినావు, చాలా వాళ్ళు ఎట్లా పట్టుకుని అంటే ముందున్న వాళ్ళకి బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది, ఎందుకంటే సేమ్ గ్రౌండ్. సరే, మరి ఇప్పుడు ఎవరినైతే 20 మంది మార్బలాన్ని తీసుకొని పోయినావో మరి అప్పుడు కూడా రివర్స్ వచ్చేసా మరి అప్పుడు కూడా తీసుకోవచ్చు కదా. అట్లనే అప్పుడేమో ఒకవేళ కాకపోతే రివర్స్ అవన్నీ చెప్పొద్దు. నువ్వు అంత పర్ఫెక్ట్ గా తీర్పు రాకముందే చెప్పినావంటే మోడీ అమిత్ షా నీకు తెలియదు. మధ్యలో కొన్నిసార్లు కూడా క్లియర్ కట్ గా చెప్తున్నా, కేటీఆర్ అన్నాను నువ్వు గన్ షాట్ కనబడితే గిట్లా అన్నాడు రాయమల్ల, అవునా కదా? నువ్వు అడ్డ మంచిగా గట్టిగా ఫోన్ చేసి వేసుకున్నాడు. ఆడి పంపించినాక ఆయన్నే కమెంట్ పెడతాడు దాని మీద. జనాలే ఇప్పుడు ఏదేమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి అలయన్స్ లో ఉన్నది. రాబోయే రోజులలో వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ప్రథమ ప్రత్యర్థులుగా నిలబడబోతున్నారు. నిజమా కాదా? మీరు 100% నాకే సపోర్ట్ వస్తారు.